నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఈరోజు ఒక చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయమే. అయితే మనందరము ఎదుర్కొంటున్నటువంటి వేసవి కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొనేటువంటి సమస్య నీటి సమస్య. అయితే మనకు ఉన్నటువంటి వనరు ఏదైతే ఉందో, ఈ నీరు అనేటువంటిది సహజ వనరు. ఇది మనం సృష్టించలేము, తయారు చేయలేము, ప్రకృతికి సంబంధించినటువంటి వనరు. కాబట్టి నీటిని ఎక్కువ శాతం మనము ఆదా చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎక్కువ శాతం వృధా చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఈ చిన్న వీడియో సందేశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నేషనల్ వాటర్ ఎనాలిసిస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న అనాలిసిస్, ఒక విశ్లేషణను నేను చూడడం జరిగింది. దాన్ని ఒక ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో మీకు అనువాదం చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ యొక్క సందేశం వల్ల ఏంటంటే, మనము నీటిని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాం, దాన్ని ఏ విధంగా ఆదా చేయొచ్చు అనేటువంటిది కంపారిజన్ చేస్తూ వాళ్ళు అనలైజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు మనము నీళ్లను అనేక రకాలుగా వాడుతుంటాం. ఉదాహరణకు మనం స్నానం చేసేటప్పుడు, బాతింగ్ సంబంధించినటువంటి స్నానం చేసేటప్పుడు చాలామంది షవర్లు వాడతారు. అంటే అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కానివ్వండి, ఈ నగరాల్లో ఉండే వాళ్ళు కానివ్వండి, షవర్ వేసుకొని నీటిని వృధా చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే షవర్ వాడడం వల్ల ఒక వ్యక్తి 100 లీటర్ల నీటిని వాడుతున్నాడు, 100 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. అదే ఒక సింగిల్ బకెట్ ద్వారా మరి స్నానం చేయవచ్చు. దానివల్ల కేవలం 18 లీటర్లు మాత్రమే మనం నీటిని వినియోగించితే మనకు అక్కడ 82 లీటర్ల నీటిని ఆదా అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది మనం గమనించాలి. ఒక బకెట్తో సరిపోతుంది మనం స్నానం. అట్లాగే ఫ్లషింగ్, మనము టాయిలెట్కు వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఇండియన్ కామోడ్స్ వాడినట్టయితే అక్కడ చిన్న బకెట్ ఉంటుంది. ఆ బకెట్ ఒక్కసారి మనం వేసినట్టయితే పెట్రాఫ్లోకి అక్కడ ఉన్నటువంటి మలమంతా ఒకటేసారి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫ్లష్ వాడుతున్నాం. ఫ్లష్లో ఏంటంటే సుమారు 20 నుంచి 30 లీటర్ల నీళ్లు వృధా అవుతాయి. కాబట్టి మనము ఒక బకెట్ వాడినట్టయితే 6 లీటర్ల బకెట్ను మనము 6 లీటర్లే వాడవచ్చు. దానివల్ల 14 లీటర్స్ 14 లీటర్ల నీటిని మనము ఆదా చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇండియన్ కాంపౌండ్ వాడడం ఒకటి, అది ఆరోగ్యపరంగా కూడా డాక్టర్లు మేధావులు చెప్తున్నారు. నీటిని ఆదా కూడా అరికట్టవచ్చు. అట్లాగే మనం వాషింగ్ క్లాత్స్, బట్టలు ఉతికే విషయంలో కూడా మనం చాలా గ్రామాల్లో చూస్తుంటాము. నగరాల్లో ఎక్కడైనా కానీ ట్యాప్ వస్తూనే ఉంటుంది, రన్నింగ్ ట్యాప్ వస్తూనే ఉంటుంది, మనం బట్టలు ఉతుకుతూనే ఉంటాము. దానివల్ల ఏంటంటే 116 లీటర్లు, అంటే బట్టలు ఉతికితే 116 లీటర్లు అక్కడ ఖర్చు అవుతున్నది. అదే ఒక సింగిల్ బకెట్ ద్వారా 36 లీటర్ల ఆ బకెట్ తోటి మనం బట్టలు ఉతకడానికి, అంటే కనీసం ఒక డ్రెస్ విషయం తీసుకుందాం ఇక్కడ, అది దానివల్ల మనం 80 లీటర్ల నీళ్లను మనము ఆదా చేస్తున్నాం. అట్లాగే షేవింగ్ విషయంలో చూడండి, షేవింగ్ విషయంలో రన్నింగ్ ట్యాప్ దగ్గర మనము రన్నింగ్ ట్యాప్ చేసుకుంటూ అద్దాలు చేసుకుంటూ షేవింగ్ చేసుకుంటే 5 లీటర్స్ ఖర్చు అవుతున్నది. అదే మీరు చిన్న మగ్గు ద్వారా చేసినట్టయితే, చిన్న మగ్గు సరిపోతుంది, దానికి ఓన్లీ 0.5 లీటర్స్ మాత్రమే మనము ఖర్చు చేయవచ్చు నీళ్లను. అక్కడ ఏంటంటే ఇక్కడ సుమారు 4 లీటర్ల నీళ్లను మనము ఆదా చేస్తున్నాం. అదేవిధంగా బ్రషింగ్ టీత్, మనం పళ్ళు తోమేటప్పుడు కూడా, బ్రష్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం రన్నింగ్ ట్యాప్ వాడుతుంటాం. దానివల్ల ఏమవుతుందంటే 5 లీటర్లు ఖర్చు అవుతుంది. అదే మీరు చిన్న క్లోజ్డ్ ట్యాప్ లేదా చిన్న బకెట్ వాడినట్టయితే కేవలం 0.75 లీటర్స్ మాత్రమే మనము నీటిని వినియోగించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఒక ప్రధానమైన విషయం, ఇంచుమించు అందరి కార్లు ఉన్నాయి. కారు వాషింగ్ విషయం లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా చేసేటువంటి పొరపాటు ఏంటంటే, ఖచ్చితంగా ఇంట్లో బోరు వేసి పైపు ద్వారా మనము కారు కడగడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల డైరెక్ట్ మనం బోరు పైపు ద్వారా మనము కారు కడుగుతున్నాం, వాష్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, సుమారు 1000 లీటర్ల నీళ్లను వృధా చేస్తున్నాం. 1000 లీటర్లు అంటే మామూలు విషయం కాదు, 1000 కన్నా ఎక్కువనే వృధా అవుతుంది. కానీ అదే రన్నింగ్ ట్యాప్ ద్వారా చేసినట్టయితే 100 లీటర్లు, అదే ఒక సింగిల్ బకెట్ ద్వారా అంటే సుమారు 15-18 లీటర్లతోటి ఒక సింగిల్ బకెట్ తోటి 2-3 కార్లు కూడా కడిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల అంటే 18 లీటర్లతోటి ఒక సింగిల్ బకెట్ తోటి మనం ఎంత నీళ్లను ఆదా చేయవచ్చు, 1000 లీటర్లను 100 లీటర్లను కూడా మనం ఆదా చేయవచ్చు. కాబట్టి కార్లను మనం ఎప్పుడు కూడా సింగిల్ బకెట్ ద్వారా కడగడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వాటరింగ్ పోల్ ప్లాంట్స్, మనము చిన్న మొక్కలకు రన్నింగ్ వాటర్ ద్వారా 50 లీటర్లు ఖర్చు చేస్తే, అదే ఒక బకెట్ మగ్గుతోని 10 లీటర్ల నీళ్ళతోటి మనం మొక్కలకు ఖర్చు చేయవచ్చు. అదేవిధంగా వాటర్ గార్డెనింగ్ విషయంలో కూడా మనం రన్నింగ్ ట్యాప్ తోటి కానీ బోరు ద్వారా చేసినట్టయితే, బోరు ద్వారా అయితే 100 లీటర్లు వృధా అవుతుంది. అదే ఒక రన్నింగ్ ట్యాప్ ద్వారా అయితే కేవలం 100 లీటర్లు మాత్రమే
100 లీటర్ల కన్నా ఎక్కువ ఖర్చు కావడానికి అవకాశం ఉండదు అక్కడ. అదే మనం ఒక బకెట్ కానీ ఒక చిన్న స్ప్రింక్లర్ కానీ స్ప్రేయర్ కానీ దాంతో మనము నీళ్లు పోసినట్టయితే మొక్కలకు కేవలం 25 నుంచి 30 లీటర్లు మాత్రమే మనం నీళ్లను ఖర్చు చేయవచ్చు. అంటే ఇక్కడ ఎంత నీటిని వృధా అరికట్టబడుతున్నాం అనేటువంటిది ఈ యొక్క 7-8 విషయాల్లో కూడా మనం చూసాం. కాబట్టి మనము నీటిని ఒక సింగిల్ బకెట్ ద్వారా చెట్లకు బకెటే, స్నానానికి బకెటే, కారుకు బకెటే, ఇల్లు కడగడానికి బకెటే, ప్రతిదానికి బకెటే, షేవింగ్ కానీ ఇతర అన్ని అవసరాలకు కూడా చిన్న బకెట్ చిన్న మగ్గు ద్వారా కూడా మనం నీటిని మ్యాక్సిమంగా అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం మన జీవన విధానంలో కూడా మన లైఫ్ స్టైల్లో కూడా చిన్న చిన్న మార్పులతోటి మనము పెద్ద పెద్ద మార్పులు తీసుకురావచ్చు. మనం ఎక్కువ నీటిని మనం సేవ్ చేయవచ్చు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే నీటిని ప్రపంచవ్యాప్తంగా నీటి కటకటలు రాబోతున్నాయని చెప్పడం జరిగింది. మన దివంగత అబ్దుల్ కలాం గారు కూడా 2020 సంవత్సరంలో ప్రపంచం అంతా కూడా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉందని వారు చెప్పడం, హెచ్చరిక చేయడం జరిగింది ఈ సందర్భంగా. కాబట్టి మనందరి యొక్క నినాదం ఒకటే, హెల్ప్ సేవ్ వాటర్, హెల్ప్ సేవ్ యువర్ ఫ్యూచర్. అంటే మనం వాటర్ను నీటిని ఆదా చేద్దాము, మన భవిష్యత్తును కాపాడుకుందాము, మన భావి తరాలకు ఈ యొక్క సందేశాన్ని అందించవలసినటువంటి నేపథ్యంతో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నా చిన్న ప్రయత్నంతో ఒక వ్యక్తి ఈ యొక్క నీటిని ఉదాహరణ అరికట్టగా నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. దేశం కోసం, ధర్మం కోసం. థ్యాంక్ యూ.